ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత జనరేషన్ లో చిరంజీవి, బాలకృష్ణ పెద్ద హీరోలుగా స్థిరపడ్డారు. హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే నంబర్ 1, 2 ప్లేస్లు వీళ్లవే. బాలయ్య దాదాపు 42 సంవత్సరాలుగా నటిస్తుంటే చిరు గత 38 ఏళ్లుగా ఫీల్డ్లో ఉన్నాడు. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్నాడు చిరు. ఈ ఇద్దరు పెద్ద హీరోలు ఇప్పటి వరకు చాలాసార్లు బాక్సాఫీస్ బరిలో కయ్యానికి కాలు దువ్వారు. ఎవరు ఎన్నిసార్లు పైచేయి సాధించారో మనం ఇప్పుడు చూద్దాం. 1984లో బాలయ్య మంగమ్మగారి మనవడు రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. 500 రోజులు ఆడింది. చిరు ఇంటి గుట్టు కొద్ది రోజులకి రిలీజ్ చేస్తే ఫ్లాప్ అయింది. తర్వాత కథానాయకుడు హిట్ అయింది. 7 రోజుల గ్యాప్ లో వచ్చిన రుస్తుం యావరేజ్ గా ఆడింది. ముద్దుల కృష్ణయ్యగా బాలయ్య సక్సెస్ కొట్టాడు. మగధీరుడు 1 వీక్ తేడాతో వచ్చి ఫ్లాప్ అయింది. ఇక 5 రోజుల గ్యాప్ లో బాలయ్య భార్గవరాముడు, చిరు దొంగ మొగుడు వచ్చి 2 హిట్ అయ్యాయి. మరోసారి అల్లయ్య కృష్ణయ్య, జేబు దొంగ సినిమాలతో సమరానికి సై అన్నారు. బాలయ్య, చిరులిద్దరూ యావరేజ్ తో సరిపెట్టుకున్నారు. మరోసారి వారం గ్యాప్ లో వచ్చిన పసివాడి ప్రాణం, రాము 2 మంచి హిట్స్ అయ్యాయి. పెద్దన్నయ్య ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ కాగా హిట్లర్ సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందింది. ఇద్దరూ అన్నలుగా యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్స్ 3 డేస్ గ్యాప్ లో రిలీజ్ అయి బాగా ఆడాయి. వంశోద్ధారకుడు యావరేజ్ అయితే అన్నయ్య హిట్ అయింది. ఈ రెండిటికి గ్యాప్ 1 వీకే. బాలయ్య సమరసింహారెడ్డిగా ట్రెండ్ సెట్ చేస్తే చిరు స్నేహం కోసం ఓ మోస్తరుగా ఆడింది. మరోసారి నరసింహనాయుడు, మృగరాజుతో సమరానికి సై అంటే బాలయ్యే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అంజీ, లక్ష్మీ నరసింహతో పోటీ పడితే అంజీ ఫ్లాప్ అవగా బాలయ్య హిట్ కొట్టాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, మంచి దొంగ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్నాయి. మువ్వ గోపాలుడు, చక్రవర్తి 2 వారాల గ్యాప్ లో రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దేశోద్ధారకుడు, చంటబ్బాయి కూడా 2 వారాల గ్యాప్ లో వచ్చాయి. చంటబ్బాయి థియేటర్స్ లో కంటే టీవీల్లోనే బాగా ఆడింది. దేశోద్ధారకుడు హిట్ అయింది. దొంగ హిట్ అయితే బాలయ్య భార్యాభర్తల బంధం యావరేజ్ గా ఆడింది. బాలయ్య 50వ సినిమా నారీ నారీ నడుమ మురారి, చిరు జగదేక వీరుడు, అతిలోక సుందరి 12 రోజుల గ్యాప్ తో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్స్ అవడమే కాక ఇద్దరి కెరియర్స్ లోనూ మైల్ స్టోన్ మూవీస్ గా నిలిచాయి. ఇలా 16 సార్లు చిరు, బాలయ్య పోటీ పడ్డారు. ఎక్కువ సార్లు బాలయ్య హిట్ కొట్టడం జరిగింది. మరి చాలా గ్యాప్ తర్వాత 2017 సంక్రాంతికి కూడా పోటీ పడబోతున్నారు. హిట్ కొట్టేదెవరో మరో 3 వారాల్లో మనకి తెలిసిపోతుంది. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.